ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 1-30 వచనములు. బెన్యామీనీయులారా, యెరూషలేములో నుండి పారిపోవుడి, తెకోవలో బూరధ్వని చేయుడి, బెత్ హక్కెరెము మీద ఆనవాలుకై ధ్వజము నిలవబెట్టుడి. కీడు ఉత్తర దిక్కు నుండి వచ్చుచున్నది, గొప్ప దండు వచ్చుచున్నది. సుందరియు సుకుమారియునైన సియోను కుమార్తెను పెళ్లగించుచున్నాను. గొర్రెల కాపరులు తమ మందలతో ఆమె యొద్దకు వచ్చెదరు. ఆమె చుట్టూ తమ గుడారములను వేయుదురు. ప్రతివాడును తనకిష్టమైన చోట మందను మేపును. ఆమెతో యుద్ధమునకు సిద్ధపరచుకొనుడి. లెండి, మధ్యాహ్నమందు బయలుదేరుదము. అయ్యో, మనకు శ్రమ ప్రొద్దుగ్రుంకుచున్నది. సాయంకాలపు ఛాయలు పొడగవుచున్నవి. లెండి, ఆమె నగరులను నశింపజేయుటకు రాత్రి బయలుదేరుదము. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. చెట్లను నరికి యెరూషలేమునకు ఎదురుగా ముట్టడి దిబ్బ కట్టుడి. ఈ పట్టణము కేవలము అన్యాయమును అనుసరించి నడుచున్నది గనుక శిక్ష నొందవలసి వచ్చెను. ఊట తన జలమును పైకి ఉబకచేయునట్లు అది తన చెడుతనమును పైకి ఉబకచేయుచున్నది. బలాత్కారమును దోపుడును దానిలో జరుగుట వినబడుచున్నది. గాయములను దెబ్బలును నిత్యము నాకు కనబడుచున్నవి. యెరూషలేమా, నేను నీ యొద్ద నుండి తొలగింపబడకుండునట్లును, నేను నిన్ను పాడైన నిర్మానుష ప్రదేశముగా చేయకుండునట్లును శిక్షకు లోబడుము. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ద్రాక్ష చెట్టు ఫలమును ఏరుకొనున్నట్లు మనుష్యులు ఏమియూ మిగులకుండా ఇశ్రాయేలు శేషమును ఏరుదురు. ద్రాక్ష పండ్లను ఏరువాడు చిన్న తీగలను ఏరుటకై తన చెయ్యి మరలా వేయునట్లు నీ చెయ్యి వేయుము. విందురని నేనెవరితో మాటలాడెదను? ఎవరికి సాక్ష్యమిచ్చెదను? వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో, వారు యెహోవా వాక్యమందు సంతోషము లేనివారై దాని తృణీకరింతురు. కావున నేను యెహోవా క్రోధముతో నిండియున్నాను. దానిని అణుచుకొని నేను విసికియున్నాను. ఒకడు తప్పకుండా వీధిలోనున్న పసిపిల్లల మీదను యవనుల గుంపు మీదను దాన్ని కుమ్మరింపవలసి వచ్చెను. భార్యాభర్తలను, వయస్సు మీరిన వారును, వృద్ధులను పట్టుకొనబడెదరు. ఏమియూ మిగలకుండా వారి ఇండ్లును, వారి పొలమును, వారి భార్యలును ఇతరులకు అప్పగింపబడుదురు. ఈ దేశ నివాసుల మీద నేను నా చెయ్యి చాపుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. అల్పులేమి, ఘనులేమి, వారందరూ మోసము చేసి దోచుకొనువారు. ప్రవక్తలేమి, యాజకులేమి, అందరూ వంచకులు. సమాధానము లేని సమయమున సమాధానము సమాధానమని చెప్పుచు నా ప్రజలకున్న గాయమును పైపైన మాత్రమే బాగు చేయుదురు. వారు తమ హేయక్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెను గాని వారు ఏమాత్రమును సిగ్గుపడరు. అవమానము నొందితిమని వారికి తోచనేలేదు గనుక పడిపోవు వారితో వారు పడిపోవుదురు. నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్రిల్లుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి.
మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు, మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. మిమ్మును కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచియున్నాను. ఆలకించుడి, వారు చేయు బూరధ్వని వినబడుచున్నది. అయితే మేము వినమని వారనుచున్నారు. అన్యజనులారా వినుడి, సంగమా వారికి జరిగిన దానిని తెలుసుకొనుము. భూలోకమా వినుము, ఈ జనులు నా మాటలు వినకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదికి రప్పించుచున్నాను. షేబా నుండి వచ్చు సాంబ్రాణి నాకేలా, దూరదేశము నుండి వచ్చు మధురమైన చెరుకు నాకేలా? మీ దహన బలులు నాకిష్టమైనవి కావు, మీ బలులయందు నాకు సంతోషము లేదు. కావున యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ జనుల మార్గమున నేడు అడ్డురాళ్ళు వేయుదును. తండ్రులేమి కుమారులేమి అందరును అవి తగిలి కూలుదురు, ఇరుగు పొరుగు వారును నశించెదరు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఉత్తర దేశము నుండి ఒక జనము వచ్చుచున్నది, భూదిగంతములలో నుండి మహాజనము లేచి వచ్చుచున్నది. వారు వింటిని ఈటెను వాడ నేర్చిన వారు, అది ఒక క్రూరజనము, వారు జాలి లేనివారు, వారి స్వరము సముద్ర ఘోష వలెనున్నది. వారు గుర్రములెక్కి సవారు చేయువారు. సియోను కుమారి, నీతో యుద్ధము చేయవలెనని వారు యోధుల వలె వ్యూహము తీరియున్నారు. దాని గూర్చిన వర్తమానము విని మా చేతులు బలహీనమగుచున్నవి. ప్రసవించు స్త్రీ వేదన పడునట్లు మేము వేదన పడుచున్నాము. పొలములోనికి పోకుము, మార్గములో నడవకుము, శత్రువులు కత్తిని జులిపించుచున్నారు, నలుదిక్కుల భయము తగులుచున్నది. నా జనమా, పాడు చేయువాడు హఠాత్తుగా మా మీదికి వచ్చుచున్నాడు. గోనెపట్ట కట్టుకొని బూడిద చల్లుకొనుము. ఏక కుమారుని గూర్చి దుఃఖించునట్లు దుఃఖము సలుపుము, ఘోరమైన దుఃఖము సలుపుము. నీవు నా జనుల మార్గమును తెలుసుకొని పరీక్షించునట్లు నిన్ను వారికి వన్నె చూచువానిగాను, వారిని నీకు లోహపు తుంటగాను నేను నియమించియున్నాను. వారందరూ బహుద్రోహులు, కొండెగాండ్రు, వారు మట్టి లోహము వంటివారు. వారందరూ చెరుపువారు, కొలిమితిత్తి బహుగా బుసలు గొట్టుచున్నది గాని అగ్నిలోనికి సీసమే వచ్చుచున్నది. వ్యర్థముగానే చొక్కము చేయుచు వచ్చెను, దుష్టులు చొక్కమునకు రారు. యెహోవా వారిని త్రోసివేసెను గనుక త్రోసివేయవలసిన వెండి అని వారికి పేరు పెట్టబడును.